హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మరి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మీరు చేసే సబ్స్క్రైబర్ ప్రతిది కూడా మాకు ఎంతో విలువైంది. ఇప్పుడు అపరాజిత గురించి మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాలుగా తెలుగు తమిళ ఇండస్ట్రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో సరిగ్గా హిట్ కొట్టని సినిమాలు కూడా రిలీజ్ వల్ల దయవల్ల సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్ రాబడుతున్నాయి. ఇప్పుడు శంకర్ దర్శకత్వం వహించిన విక్రమ్ సదా జంటగా నటించిన సినిమా అపరిచితుడు గురించి మనందరికీ తెలిసిందే. దీంతో విక్రమ్ మరియు మూడు డిఫరెంట్ టెక్స్చర్లో అద్భుతంగా ఈ చిత్రాన్ని శంకర్ చూపించారు. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్ను స్టార్ హీరోగా, కమల్ హాసన్ హీరోగా మార్చింది. ప్రస్తుతం రిలీజ్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో అపరిచితుడు సినిమాను మే 15న తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు. ఈ సినిమా వివరాల్లోకి వెళ్తే, ఆస్కార్ సినిమా బ్యానర్పై రూపొందించిన చిత్రం 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా సుమారు 60 కోట్ల రూపాయల షేర్ను ప్రపంచవ్యాప్తంగా సాధించి పెట్టింది. ఈ చిత్రం ఆ ఏడాది రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలో విక్రమ్, ప్రకాష్ రాజ్ మధ్య సన్నివేశాలు హై వోల్టేజ్ని అందించాయి. విక్రమ్ నటన విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. ద్వితీయ పాత్రలో రెమో అనే అపరిచితుడు బ్రహ్మాడుగా 2 పాత్రల్లో దుమ్మురేపారు. ఇప్పటికీ విక్రమ్ పర్ఫార్మెన్స్ మ్యాచ్ చేసిన ఖాతాదారులు ఏవీ లేవని ట్రెండ్ వర్గాలు చెప్తున్నాయి. అపరిచితుడు సినిమా హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు. ఆయన రూపొందించిన పాటలు జస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సాంగ్ కుర్రాళ్ళను ఎంతో ఊపుతూ ఉన్నాయి. అలాంటి సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొకసారి బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండిస్తుందని ట్రెండ్ వర్గాలు వెల్లడిస్తుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సుమారు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అపరిచితుడు రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలవగా మంచి స్పందన కల్పించాయి. ఎన్నికల తర్వాత సరైన సినిమా థియేటర్లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లు నమోదు ఆశిస్తున్నారు.